మరి ఎన్టీఆర్ గారి పేరిట అవార్డు తీసుకుంటున్న చిరంజీవి గారి గురించి ఒక్క ముక్కనన్నా మీరు మాట్లాడారా? నందమూరి కుటుంబం చిరంజీవి గారు ఏది చేసినా దాని గురించి నెగిటివ్ కోణంలో చూడడం కొంతమంది నీచమైన బుద్ధున్న వ్యక్తులకి ఇది ఒక అలవాటుగా మారి వాళ్ళకి చదివిపిస్తానని చెప్పి చిరంజీవి గారు గొప్పగా ప్రకటించారు. మరి దాని గురించి ఎవరైనా మాట్లాడారా? దాని గురించి ఎవరైనా పక్క రాష్ట్రం అను అంటే మనం ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు పక్కన అని చెప్పడం అనేది ఒక కామన్ గా. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. చిరంజీవి గారు ఏదైనా ఈవెంట్కి వస్తున్నారంటే అక్కడ ఆయన ఏం మాట్లాడతాడు అనే దానిపైనే కొన్ని గుంట నక్కలు వెయిట్ చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ ఆయన ఏదైనా మాట్లాడితే దాన్ని నెగిటివ్ కోణంలో చూపిస్తూ ట్రోల్ చేయాలని కొన్ని గుంట నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తతంగం. ఇప్పుడు కూడా అలాంటిదే మరొకటి. చిరంజీవి గారు మొన్న ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా తీసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి గారు చేసిన కామెంట్ అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పక్క రాష్ట్రం కూడా ఇలాగే కళాకారులను ప్రోత్సహిస్తే బాగుంటుంది, కళాకారులు ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడ రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది అని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడిన దాంట్లో పక్క రాష్ట్రం అనే ఒక పదం వాడారు. చిరంజీవి గారు చాలా సంవత్సరాలుగా హైదరాబాద్లో స్థిరపడ్డారు, తెలంగాణలో స్థిరపడ్డారు. ఆయన క్యాజువల్గా మాట్లాడుతూ పక్క రాష్ట్రం అన్నారు. ఇప్పుడు మామూలుగా మనం కూడా కరీంనగర్లో ఉన్న వ్యక్తి పక్కనున్న కోరుట్లనో పక్కనున్న వేములవాడనో లేదంటే ఆ పక్కన ఉన్నటువంటి నిజామాబాద్ అని ఇలా మాట్లాడుతుంటారు. లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తి ఎవరైనా పాలకొల్లో ఉన్న వ్యక్తి పక్కన ఉన్నటువంటి తాడేపల్లిగూడెం అని అంటాడు. అలాగే పక్కన ఉన్నదన్నారు కానీ పరాయి రాష్ట్రం అని అనలేదు కదా. దీన్ని కూడా రాద్ధాంతరం చేస్తూ చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి సొంత రాష్ట్రాన్నే పక్క రాష్ట్రం అంటారంటూ అంటే గుడ్డు మీద ఈకలు వ్యక్తు ఎక్కడ ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని నెగిటివ్ కోణంలో చూపించాలనే ఒక నీచమైన నికృష్టమైన బుద్ధితో కొందరు పేటీఎం ఆర్టిస్టులతో పాటు ఈ మధ్యకాలంలో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు కూడా చిరంజీవి గారి మీద పడి చేస్తూ ఉన్నారు. ఇక మరొక మాట ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చేంత గొప్పోళ్ళ మీరు అంటున్నారు. అక్కడ సలహాలు ఏముంది? ఎన్నో సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నంది అవార్డులు ఇవ్వడం అనేది, ప్రతి ఉగాదికి నంది అవార్డులు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ, ఒక సంప్రదాయంగా అది జరుగుతూ వస్తూ ఉంది. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇవ్వడం అనేది బ్రేక్ పడింది, ఆగిపోయింది. ఏమో ఒక్కసారి ప్రకటించారు, ఆ తర్వాత బ్రేక్ అయిపోయింది. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇది 2వ సంవత్సరం ఘనంగా ఇవ్వడం. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి అవార్డులు ఇచ్చుంటే తెలుగు సినిమా రంగానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా కళాకారులను మీరు గుర్తిస్తే గౌరవిస్తే అది రాష్ట్రానికి మంచిది అనే ఒక మాట చెప్పారు. దాన్ని కూడా మీరు భూతద్దంలో చూస్తూ దాన్ని ఏదో నెగిటివ్ కోణంలో చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారికి చిరంజీవి సలహాలు ఇస్తున్నారంటూ లేనిపోని కథలల్లి నిన్న నుంచి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఎందుకు చిరంజీవి గారి మీద పడేడుస్తున్నారు మీరు? ఆయన ఏం మాట్లాడినా దాన్ని నెగిటివ్ కోణంలో చూపించాల్సిన అవసరం ఏముంది? ఆయన మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది? చిరంజీవి గారు ఏం మాట్లాడినా దాన్ని నెగిటివ్ కోణంలో చూపించాలనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అది మొదటి నుంచి అది ఒక అలవాటు అయిపోయింది. దానితో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలా సలహాలు ఇస్తారు అని చెప్పి వీళ్ళు కూడా అది కూడా ఎన్టీఆర్ అవార్డు తీసుకున్న తర్వాత చిరంజీవి గారు ఎన్టీఆర్ గారి పేరు ఎత్తలేదు అని చెప్పి దాన్ని కూడా మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి తతంగం అనమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే చిరంజీవి గారు అవార్డు తీసుకున్న తర్వాత ఆయన చెప్పింది ఏంటి? ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ నేషనల్ అవార్డు తీసుకోవడం నాకు చాలా గౌరవంగా ఉంది, ఎన్టీఆర్ గారితో నేను 3-4 సినిమాలు కూడా నేను చేశాను అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన పేరు ప్రస్తావించలేదు అనడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? అలాగే ఆయన ట్వీట్ కూడా చేశారు, ఈ అవార్డు దక్కడం నాకు చాలా సంతోషంగా ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పి చిరంజీవి గారు ట్వీట్ కూడా చేశారు. అయినా కూడా మీ కళ్ళు దుబ్బి అయినా కూడా చిరంజీవి గారి మీద పడి ఏడవడం తప్ప మీరు ఇంకేమైనా ఉందా? ఇక నాదొక సందేహం. తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించిన తర్వాత ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడారా? ఈసారి మా నాన్నగారి పేరిట తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి ఇస్తున్నారు, సంతోషంగా ఉంది అని ఒక్కరంటే ఒక్కరేమైనా ట్వీట్ చేశారా? మాట్లాడారా? ఎవరూ మాట్లాడలేదు. అదేవిధంగా చూస్తే చిరంజీవి గారికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అని చెప్పి అక్కినేని ఫ్యామిలీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం
ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు పేరిట వాళ్ళు అవార్డులు ఇస్తూ ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు, చాలా మంది మహామహులకు ఇచ్చారు, మొన్న చిరంజీవి గారికి కూడా ఇచ్చారు. అప్పుడు అక్కినేని ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారిని ఘనంగా సన్మానించారు. మరి ఎన్టీఆర్ గారి పేరిట అవార్డు తీసుకుంటున్న చిరంజీవి గారి గురించి ఒక్క ముక్కనన్నా మీరు మాట్లాడారా? నందమూరి కుటుంబం మాట్లాడలేదు. అసలు మీకే చిరంజీవి గారికి అవార్డు ఇవ్వడం మీకు ఇష్టం లేదేమో, అందుకే మీ నోటి నుంచి మాటలు రాలేదేమో అనే ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు కూడా. మీ నుంచి ఒక మాట వస్తే ఏమైపోతుండే? మీరు మాట్లాడారు. చిరంజీవి గారికి అవార్డు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది అని ఒక్క ట్వీట్ కూడా ఎవరైనా చేశారా? ఎవరూ చేయలేదు. చిరంజీవి గారు ఏది చేసినా దాని గురించి నెగిటివ్ కోణంలో చూడడం కొంతమంది నీచమైన బుద్ధున్న వ్యక్తులకి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఆయన ఇక్కడేం మాట్లాడతాడు, దాన్ని ట్రోల్ చేద్దామని కోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తుంటారు కొందరు అమాం బాపతి వ్యక్తులు. అట్లాగే చిరంజీవి గారు గొప్ప అనౌన్స్మెంట్ చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం నేను పేద పిల్లలకు, అణగారిన వర్గాల బిడ్డలకు నేను చదువులు చెప్పిస్తాను, వాళ్ళను విద్యావంతులు చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లోని వ్యక్తులే కాక పక్క రాష్ట్రాలు అంటే ఇతర దేశంలోని ఏ రాష్ట్రం పిల్లలైనా పేద పిల్లలు వాళ్ళకు చదివిపిస్తానని చెప్పి చిరంజీవి గారు గొప్పగా ప్రకటించారు. మరి దాని గురించి ఎవరైనా మాట్లాడారా? దాని గురించి ఎవరైనా వీడియో చేశారా? దాని గురించి ఎవరైనా ట్వీట్ చేశారా? అరే చిరంజీవి గొప్ప మహోత్తరమైన ఒక కార్యక్రమం విద్యాదానం చేయబోతున్నారు, దానాల్లోకెల్లా గొప్పది విద్యాదానం, ఇలాంటి గొప్ప పని చేయబోతున్నారు చిరంజీవి గారు అని చెప్పేసి ఆయన గురించి ఎవడైనా ఒక ట్వీట్ వేసాడా? గొప్పగా ఎవడైనా వీడియో చేశాడా? లేదు. చిరంజీవి ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ఏ మాట మాట్లాడతాడు, దాని నుంచి మనం ఏ తప్పు దిద్దామని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఆయన చేసేటువంటి చారిటీల గురించి కానీ, ఆయన బ్లడ్ బ్యాంకుల గురించి కానీ, ఆయన నేత్రదానం గురించి కానీ వీటి గురించి మీకు మాట్లాడడానికి నోరు రాదు. ఎందుకంటే మీరు కుళ్ళిపోయి కుషించిపోయి మీరు ఒక నెగిటివ్ ఆలోచనతో బతుకుతున్నారు కాబట్టి మీకు మంచి కనబడదు. అందుకే నిన్న చిరంజీవి గారు చేసిన కామెంట్ను భూతద్దంలో చూస్తూ గుడ్డు మీద ఈకలు పీకేలాగా మీరు దీన్ని ట్రోలింగ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, కావాలని మీకు బుద్ధి చూపిస్తున్నారు తప్పితే ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడే దాంట్లో ఏ తప్పు లేదు. కామన్గా ఎవరైనా కూడా పక్క రాష్ట్రం అనో అంటే మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు పక్కన అని చెప్పడం అనేది ఒక కామన్గా క్యాజువల్గా మాట్లాడే మాట. ఆయన కూడా అలాగే మాట్లాడారు. దాన్ని మీరు రాద్ధాంతరం చేస్తున్నారంటే మీకన్నా దుర్మార్గమైన బుద్ధి ఉన్నోళ్ళు ఎవడూ లేడనేదే నా ఉద్దేశం.